బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, మన వెహికల్ అయితే కిరాయికి వెళ్ళి వచ్చిందండి. మొగల్తూర్ అయితే డ్రాపింగ్కి వెళ్ళి వచ్చింది. నేనైతే వెళ్ళలేదండి, డ్రైవర్ అయితే వెళ్ళిండు. కాకపోతే మీకు ఎందుకు చెప్తున్నానంటే చూద్దరు కానీ లోన్ ఏ టైప్ లో అయిందో. ఒకసారి కిరాయికి వెళ్ళి వచ్చిందంటే మనం అయితే క్లీన్ చేసుకోవాలి కదండి. చూపిస్తే ఏ టైప్ లో అయితే మనకి చికాకు అయింది అంటే లోన తిని అయ్యి పడేస్తా ఉంటారు. కానీ నెక్స్ట్ అందులోకి మన వెహికల్ కి వాంతులు చేసుకున్నా కానీ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుందండి. గ్లాస్ లో నుంచి తలక బయటకు పెట్టడానికి తక్కువ మొత్తం వెహికల్ మీద పడిద్ది. చూపిస్తాను, అది కూడా క్లారిటీ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఈ టైప్ లో కనబడుతున్నాయి గీతలు. ఇదంతా వాళ్ళు ఊసిందే అండి. చాలా మందికి వాంతులు అంటే వాంతులు అనగా తిన్నదేం రాదు, వాటర్ వాటర్ కింద వస్తా ఉంటది. అదంతా కూడా మనకి ఇక్కడ విండో స్పేస్ ఎంత ఉండదు కదండి. ఇది ముందు జరిపితే ఇక్కడ నుంచి కక్కుతా ఉంటారు, దీని మీదే పడిపోద్ది మొత్తం ఇదంతా కూడా. ఇక్కడ కూడా అండి, బ్యాక్ సైడ్ లో కూడా తీస్తే బ్యాక్ సైడ్ వాళ్ళు అయితే నాకు తెలిసి వాంతి చేసుకోలేదు. ఇది చూడండి ఎలా కనపడుతుంది ఇదంతా కూడా. చూసారు కదా, ఇక్కడ నుంచి కక్కుకున్న వీళ్ళంతా ఈ ఈ సైడ్ లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ వాంతులు అయితే ఆ టైప్ లో అయితే మనకి అట్లా కనపడిద్దండి. లోన్ కూడా ఇంకా చాలా చికాగా చేశారు. చికాగానే ఏందండి, ఇది కామన్. ఇంకా అది వాళ్ళకి వాంతులు అయితే ఎట్టున్నాయని చెప్పేసి ముందే ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళట్టున్నారండి. ఇదంతా కూడా తిని దీని మీద పడేశారు. వాళ్ళది ఏముందండి, మనకి క్లీన్ చేసుకునేది మనమే కాబట్టి కొంచెం కూడా జాగ్రత్తగా ఉండదు వాళ్ళకి. ఇక్కడ అట్టిగా తక్కువ కూడా పడేశారు. ఈ రోజు అయితే క్లీన్ చేసుకోవడం అయితే చాలా కష్టం నాకైతే. ఏదైనా క్లాత్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా తొడవాలి దీన్ని శుభ్రంగా. చూడండి ఈ టైప్ లో ఎలా ఉన్నాయో. వాళ్ళది ఏముంది, వెహికల్ మంద కదండి, మనం తుడుచుకోవాలి. వాళ్ళు నీట్గా ఎందుకు ఉంచుతారు? డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టయితే ఉంచుతారు దీన్ని. నైట్ పార్కింగ్ లో పెట్టినప్పుడు అంటండి వెహికల్ కి అతను ఎక్కడ తలిగించిండంటండి, చిన్న గేట్ అయితే పడ్డది మన వెహికల్ కి. చూడండి, ఇది పై స్టిక్కర్ అండి, ఇది గీకితే పోద్ది కానీ గీసాడంట, ప్లాస్టిక్ అది. తుడితే పోద్దులేండి, ఆయిల్ పెట్టి తుడవాలి దాన్ని. నేనైతే వెహికల్ ని కడిగి అలా పక్కన పెట్టానండి. మనకైతే ఏమంటే డ్రాపింగ్ వచ్చింది, వెళ్ళిపోయారు. కాకపోతే నెక్స్ట్ ఈ బాల్ ఒకటి లూజ్ అయిందండి. ఈ బంపర్ తోనే నాకు పెద్ద చికాకు ఉంది. చూడండి లూజ్ అయిపోయింది. ఇది ఎక్కడ ఊడిపోద్దో కూడా తెలియదు. నెక్స్ట్ బంపర్ కూడా నేనైతే తాడు కట్టాను. అన్నీ ఏం కట్టలేదులేండి, మన డ్రైవరే కట్టిండు. మనం వెహికల్ కాడ వెళ్తున్నాం, ఇది కొంచెం సౌండ్ వస్తుందని చెప్పేసి కట్టిండండి. దానికైతే కట్టించిండు పోకుండా. ఈ బాల్ కూడా అయిపోయింది, వీల్ క్యాప్ అయితే వేయలేదు. నెక్స్ట్ మనకి టైర్ పంచర్ అయింది కదండి, ఆ టైర్ కి అయితే పంచర్ వేయించాం కానీ దాన్ని అయితే చేంజ్ చేయలేదు. ఇది స్టెఫిన్ టైర్ అండి. ఎదరేసినప్పుడు ఎలైన్మెంట్ ఎరిగిపోయిందని చెప్పేసి దీన్ని స్టెఫిన్ కి అయితే నేను ఉంచాను. ఎదర్ టైర్లు తీసేసి కొత్త చేసాం కదండి. ఇది స్టెఫిన్ పర్లా బాగానే ఉంది. కాకపోతే అటు సైడ్ పెద్ద టైర్, ఈ సైడ్ చిన్న సైడ్ అయింది కాబట్టి ఇట్లా లోడ్ పడతా ఉంటుంది. దీన్ని అయితే మనం చేంజ్ చేయాలి. ఇది ఒకటండి. నెక్స్ట్ ఇక్కడ మనకి బోల్ట్ అనేది ఉంటుంది చూడండి, ఇక్కడ బోల్ట్ అనేది పోయింది. ఆ బోల్ట్ ఒకటి వేసుకోవాలి, ఇలా పైకి లేపి. ఇలాంటి చూడండి కిందికి కనపడుతుంది, ఇట్లా పెట్టి బోల్ట్ వేయాలండి కింద సైడ్. ఈ చిన్న చిన్నవి ఉన్నాయండి. మనం డ్రైవర్కి వచ్చినప్పుడు ఇవన్నీ కామన్. ఆయన వచ్చిన తర్వాత మనం వెహికల్ని ఒకసారి ట్రైల్ వేసి ఏ టైప్లో లాక్ వేసిందా, ఏ టైప్లో అయితే వెహికల్ ఉందో మనం చూసుకుంటా ఉండాలి. వాళ్ళని కూడా అంటానికి మనం జరుపు. వెహికల్ వచ్చినామంటే మనం క్లీన్గా చూసుకోవాలి. ట్రైల్ వేయాలండి వెహికల్ వచ్చిన వాళ్ళకైతే. ఇక్కడైతే పెన్ ఉంది. వెహికల్ తోలటం వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి ట్రైల్ వేసుకొని బండి ఎట్లా ఉంది, ఏ టైప్ లో ఉంది, పికప్ ఎంత ఉంది. నేనైతే నిన్న ఫుల్ ట్యాంక్ చేశాను. డాష్ బోర్డ్ కొంచెం సౌండ్ వస్తుంటే అనిపించిందండి నాకైతే. చూడండి ఒకసారి అయితే మీకు సౌండ్ వినిపిస్తా, ఆటో పోయిన సౌండ్ అంతా. విన్నారా? నాకు తెలిసి అయితే ఈ టూల్ కిట్లు ఏవో ఐరన్ సామాన్లు అంటున్నాయి. గుంటలో పడ్డప్పుడు కూడా టర్ర అంటుందండి, అంటే సౌండ్ అది ఒక టైప్ లో వచ్చేస్తుంది. మనకు అర్థమైపోతుంది కదండి. ఇందులో మరి ఏమేమి ఉన్నాయో చూడాలి. అవన్నీ తీసి వీటికి ఒక క్లాత్ పెట్టి చేయాలి. రేంజీలు ఉంటేనే ఆ సౌండ్ వస్తుంది, రేంజీలు లేకపోతే ఆ సౌండ్ రాదు. ఇది స్పెడ్స్ అండి నాదే. అమౌంట్ ఉంది, రైట్. ఇది ఉంది, అందుకే సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి రాట్లా, ఇది అదురుతుంది ఇట్లా. దీనివల్ల ఈ సౌండ్ అనుకుంటున్నా తెలిసి అయితే. దీన్ని తీసేస్తే అయిపోద్ది, దీంతో పని లేదు. ఇది కేబుల్ దండి కింద. కాకపోతే ఏడని పెడితే మర్చిపోతున్నామని చెప్పేసి నేను వెహికల్లో ఉంచాను. ఇంకేమున్నాయి అదిలే, ఇలాంటి చిన్నవన్నీ తీసేయాలండి. అట్లా సౌండ్ వస్తూ ఉంటాయి. లాక్ ఒకటి లేదా ఒక క్యారీ బ్యాగ్లో వేసుకోవాలి, మిగతా అన్నీ ఉంచుకోవాలి. ఇవన్నీ మన లైసెన్సులు కాబట్టి వీటితోనైతే ఏం పని లేదు. చూడండి మనకైతే ఇప్పుడు సౌండ్ కూడా రావట్లేదు, చాలా క్లారిటీగా ఉంది. వీటి వల్లే సౌండ్ వచ్చింది. ప్లస్ ఈ స్పెడ్స్ కూడా ఇంట్లో వేసుకుంటే సరిపోద్ది. ఇది ఉండాలి అండి, నా స్పెడ్సే ఇది. ఎప్పుడైనా నా దగ్గర ఉన్న స్పెడ్స్ పోతే ఇది ఓల్డ్ స్పెడ్స్, ఇవి ఉపయోగపడుద్ది అని చెప్పేసి ఇందులో ఉంచాను నేను దీన్ని అయితే. ఇవైతే తీసి ఏదన్నా సంచిలో పెట్టుకుంటే
మనమైతే ఈరోజు ఒకసారి ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి అని కొత్త బండి చూసుకునే అవసరం లేదులే, కానీ మనకే ఎందుకంటే ఇంజిన్ చెక్ చేసుకుంటే చాలా మంచిది కదండి. ఖాళీగా ఉన్నాక మనం చేసే పని ఏం లేదు, ఇంటికాడ ఇప్పుడు ఎట్లా కిరాయి బుకింగ్ ఏం లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరి వెహికల్ అయినా సరే చాలా మంచిది, మనకి డ్రైవర్కి ఇస్తున్నాం కాబట్టి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి చెక్ చేసుకోవచ్చు. అదే మనమే కిరాయికి వెళ్ళి వస్తే కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి అంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చూసుకుందాం. మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో. నేనైతే ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చా. మనకైతే ఎస్ఆర్ ఫాల్ట్ చూపెడుతుందండి. మళ్ళీ అది ఎస్ఆర్ ఫాల్ట్ ఎందుకు చూపెడుతుందంటే నేనే ఫీజులు చెక్ చేసి ఫీజులు పీక్ పెట్టడం వల్ల ఎస్ఆర్ ఫీజు పీక, దానివల్ల మళ్ళీ ఎస్ఆర్ ఫాల్ట్ అని పడుతుంది. అది పోద్దులేండి, ఉండదు. చూపిస్తా చూడండి మీకు. చూడండి మనకైతే అక్కడ డిస్ప్లేలో ఎస్ఆర్ ఫాల్ట్ అని పడుతుంది కదా. స్టార్ట్ చేసినామంటే, స్టార్ట్ చేయడం కదా, తాళం ఆన్ చేసినామంటే అదైతే కొంచెం దూరం పోగానే పోద్దండి. ఫీజు కంప్లీట్ ఉన్నా కానీ ఆ ఫాల్ట్ అని పడతా ఉంటుంది, ఎస్ఆర్ ఫాల్ట్ అని. 10 నెంబర్ ఫీజు మనకి ఫీజు బాక్స్ లో చూసుకున్నట్లయితే 5 అవర్స్ లో లెఫ్ట్ సైడ్ నుంచి, సారీ రైట్ సైడ్ నుంచి రెండో ఫీజు మనకి ఎస్ఆర్ ఫీజు అండి. అది పోయినా మనకి ఇంకా అట్లానే పడతా ఉంటుంది. అదైతే నేను ఒకసారి పీక్ పెట్టాను ఇప్పుడు, అందుకని అట్లా చూపెడుతుంది పోయిందని చెప్పేసి. మనం కొంచెం దూరం వెళ్ళగానే ఆ సింబల్ పోతుంది, మీరు భయపడే పని ఏం లేదు. ఇది కూడా ఇంకోసారి ఫుల్ ట్యాంక్, ఇక్కడ చెక్ లైట్ పడుతుంది కదండి, ఇది కూడా ఒకసారి మనం ఫుల్ ట్యాంక్ చెప్తే డీజిల్ అయిపోద్ది. నేను రాత్రి ఒకసారి మళ్ళీ 25,000 కొట్టించి 100 కొట్టించాను, 2,500 కొట్టిస్తాను. వెళ్ళి వచ్చినట్టుంది. మరి ఇక ఎంత దూరం వచ్చిందో చూసుకోవాలి. డిస్టెన్స్ అయితే మనకి ఎస్ఆర్ అని చెప్పి మీటర్ పని చేయదండి, చూపేది. నాకు తెలిసి మాక్సిమం ఒక 350-360 కిలోమీటర్లు వచ్చి ఉంటుందండి. డ్రాపింగే మనం అయితే వెళ్ళింది. ఇప్పుడైతే ఇవన్నీ తీసి చూద్దాం ఈరోజు మనం ఎట్లా ఉంటుంది. మనం అయితే సీట్ తీసుకుందాం, తీసి పెట్టి చాలా టైట్గా ఉంది, నా చేయి సహకరించట్లేదు. పెయిన్ వస్తుంది కదండి చేతులలో. అమ్మ చికెన్ కొని నొప్పులు వచ్చినప్పుడు అంత నొప్పులు. ఇంత స్టిఫ్గా ఇది పెట్టుకోకపోతే హీట్కి అయితే చచ్చిపోతాం మనం. హీట్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. రేంజీలు అయితే ఇక్కడే ఉన్నా. అసలైతే యాక్చువల్గా స్టార్ట్ చేయకుండా చూసుకోవాలి ఇంజిన్ ఆయిల్. నేను మరి స్టార్ట్ చేసా ఇందాకే, మనకు చూసుకునే అవసరం లేదు అసలు ఇంజిన్ ఆయిలే. కానీ కదండి 10,000కే కదండి, నేను ఇంకా 10,000 కూడా తిరగలేదు. తిరగకుండా ఎందుకు పూర్తి బ్లాక్ అయితే కాదు కదా, బాగానే ఉంది, పర్లేదు. గేజ్ చూసుకుంటే గేజ్ తగ్గకపోయినా కానీ మనం చెక్ చేసుకోవటం మన సాంప్రదాయం. ఇది అంతా కూడా తీసి ఒకసారి ఇంజిన్ బ్రష్ పెట్టి ఏమన్నా ఇట్లా క్లీన్ చేసుకుందాం అంటే చాలా ప్రాసెస్ అండి ఇది వచ్చేసి. ఎందుకంటే ఇవన్నీ స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు తీయాలి, ఆ సీట్ తీయాలి, పెద్ద తలగా నొప్పి. మనకి టాటా మ్యాజిక్ టైప్ కాదు, ఎందుకంటే డస్ట్ పడ్డది కదా. చూడండి ఎంత దొబ్బ ఉందో ఇక్కడైతే. ఇదిగో ఇదిగో దొబ్బ ఉంది ఇదంతా చూడండి. ఇదంతా కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఒకసారి. చూడండి ఎంత దుమ్ము పడిపోయింది. ఇదిగో ఇదంతా కూడా ఇప్పుడు మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం. గేజ్ చూసుకోవడం అయితే మనకు సింపులే అండి, ఇక్కడే ఉంది కాబట్టి గేజ్ వల్ల పీక్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి ఇదంతా కూడా తీసుకొని నీట్గా ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటండి. చూద్దరు కానీ మీరు ఎలా క్లీన్ చేస్తాను. ఇక్కడే పెట్టాను క్లారిటీగా నీట్గా బ్రష్ పెట్టి చూసానండి. ఇది ఒక్కసారి ఎయిర్ పెట్టించుకోవాలి దీనిపైన, కాళ్ళు పెట్టి చూడండి ఎట్లయితుందో. చిన్నపిల్లలు వస్తారు కదండి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు ఏడే పెడతా ఉంటారు, వద్దని చెప్పలేంగా మనం. సరే ఇదంతా దొబ్బపడిపోయింది. ఇప్పుడే మనకి బుకింగ్ ఒకటి వచ్చిందండి, మనం వెహికల్ క్లీన్ చేసుకుంటా అంటే. జస్ట్ అంత ఎన్ని కిలోమీటర్లు కాదు, 30 కిలోమీటర్లు ఉంటుందేమో, 30-25 ఉంటుంది. నైట్ అంట వెళ్ళి రావాలి, 4:30కి వెళ్ళి ఇప్పుడు రావాలంటారు. ఈ 30 కిలోమీటర్లకు కూడా డ్రైవర్నే పంపిస్తానండి. మా మిస్సెస్ అయితే ఊరుకోవట్లేదు, అసలు వద్దంటుంది. ఫినిష్ దేనికైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీట్గా ఉంచుకుంటాండి. నేను ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నా, శుభ్రం కడిగి పెట్టుకున్నా, నాకు బుకింగ్లు వస్తూ ఉంటాయి సెంటిమెంటల్గా. అందుకే రెడీ చేసుకుంటే మా డ్రైవర్ అయితే లేడండి, వాడు చిన్న పని మీద బయటకు వెళ్ళిండు. నేను వేరే మాట్లాడినా, ఫస్ట్ టైం పంపిస్తున్నా ఈ వెహికల్కి. అద్దం కూడా ఒకసారి క్లీన్గా తుడుచుద్దామండి, ఎందుకంటే నైట్ టైం కదా, మరి వాళ్ళు క్లీన్ చేసుకుంటారో చేసుకోరు, కనపడదు. సింగిల్ రూట్ 30 కిలోమీటర్లు కూడా. కిరాయి వచ్చేసి 1,500 అండి. మనకి ఇక్కడ నుంచి 2 వెహికల్స్ పెట్టారు, నా వెహికల్ ఇంకోటి మా అన్నయ్య వెహికల్ ఉందని చెప్పాను కదండి, ఎక్స్ప్రెస్. అదే మాట్లాడాను. 2 కూడా అద్దాల బండ్లు కావాలని చెప్పారు వాళ్ళైతే. 2 కూడా మనం ఈ టైప్ ఆఫ్ వెహికలే పెట్టాను నేను. ఇదంతా దుమ్ము కనపడుతుంది కదా, నిన్న వెహికల్ కడిగిన తర్వాత పడ్డదండి అదంతా కూడా. కిరాయి వెళ్ళినప్పుడు ఆరిపోయిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఒకసారి మామూలుగా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి నీట్గా ఇదంతా కూడా పోద్ది, ఉండదు బ్రష్ పెడితే. ఇదంతా మట్టే కాబట్టి చూడండి.
ఒకసారి లోన్ కూడా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. చూడండి బిస్కెట్లు అనుకుంటే ఈ కింద అయితే మనం చేత్తోనే ఏరుకోవాలండి. తాడు ఇక్కడే ఉంది. ఇంకా అది ఏమైనా సరే చేత్తోనే తీసేయాలి. వినామని అనుకోండి. మ్యాట్లు వేయాలి. మ్యాట్లు వేసిన దీంట్లో అదే ఏమంటారు కాళ్ళు దులుపుకునే ఉంటాయి కదండి, అవి వేసా. నిమ్మకాయలు వాసన చుట్టానికి ఉంచుకున్నారు. అవి వేసా కానీ తీసి పడేసాం. మళ్ళీ ఇదేదో అట్టికాయ అట్ట ఉంది, ఎండిపోయింది. దాన్ని అట్టాన్ని తీయాలి. ఇప్పుడు పిల్లలకు తినిపించి పడేసినట్టున్నారండి అట్టికాయలు. అది పోదు. ఇది ఎట్లా చేయాలి ఇప్పుడు? అట్టికాయ కూడా కాదండి ఇది. ఇది వచ్చేసి సెంటర్ ప్రెస్ అండి. సెంటర్ ప్రెస్ తిని ఇందులో పడేసినట్టున్నారు. ఏ ఎదవో లంజోడికి కళ్ళు కూడా దేంగినాయా, కింద గడ్డి ఉందా ఏంటుందని కూడా చూసుకునే పని లేదా ఎదవ నా కొడుకు. చూడండి అంత స్టిఫ్ అయింది. ఇదైతే అట్టికాయాలండి, ఇది పోద్ది. ఎదవ నా కొడుకు కళ్ళు దెంగినాయి అట. మళ్ళీ మంచి మాటలు వస్తున్నాయి వేస్ట్ కాడికి. ఇది పోదండి. ఇదైతే సెంటర్ ప్రెస్. దీని అయితే కోయాలి ఖచ్చితంగా. కళ్ళు పోయినాయి ఉన్నాయి కూడా అర్థం కావట్లేదు. కింద ఏముంది ఏంటి అసలు ఏదైనా వాడు ఇంట్లో అయితే ఎట్లా చూసుకుంటాడా అండి ఎదవ నా కొడుకు. ఇలాంటి సుళ్ళిగాళ్ళు ఉంటారు, మళ్ళీ బూతులు వస్తాయి. ఇంట్లో ఇట్లా చూసుకోమనండి. సెంటర్ ప్లేస్లు స్ట్రింగ్ గమ్లు చూసుకోమనండి. బాట్ నా కొడుకు. ఫ్రెండ్స్ ఎట్లట్లే మామూలుగా అయితే గీకేసినలే పర్లేదులే. అలాంటి దరిద్ర నా కొడుకులు ఉంటారు. ఇది ఏంటో కూడా తెలియట్లేదా, వాడికి ఒళ్ళు లేదా కళ్ళు లేవు, నాకు అర్థం కావట్లేదు. కనపడి చావట్లేదు. కనపడకపోతే అది కనపడలేదు అనుకోవచ్చు. వేస్ట్ నా కొడుకు. బ్రష్ అయితే దాచేసుకుంటున్నా. బండిలో అయితే పెట్టినాను నేను, అన్ని హెవీగా అయిపోతాయి అని చెప్పేసి బండిలో అయితే ఏముంచను. అన్ని కూడా నేను ఇంట్లోనే పెడతాను. అంటే వచ్చిన తర్వాత మరి క్లీన్ చేసుకుంటా ఉంటా. ఇది చూసుకునేప్పుడు ఏదైనా రెడీ అయింది. గ్లాస్ ఒకటి క్లీన్ చేసి వెహికల్ స్టార్ట్ చేసి చూసుకుంటున్నాను నేను ఎట్లా ఆడుతుంది బీటింగ్ ఏంటి అనేది. ఎందుకంటే డ్రైవర్లు పంపుతున్నాం కాబట్టి మనం ఒక్కోసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది మనకి. అయితే వైపర్లో వాటర్ ఉన్నాయిలే కానీ ఎందుకు ఇంటికాడే ఉన్నా కదండి. చెంబు తీసుకొని శుభ్రంగా పోసి అర్థం ఒకసారి రుద్దినాం అనుకోండి అయిపోతుంది. వైపర్లో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కావాల్సి కొట్టుకుంటారు. పేపర్ అయితే నాకు ఎలాగో చదవడానికన్నా ఉపయోగపడట్లేదు కానీ అద్దాలు తుడుచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది పేపర్. ఇంత వాటర్ మీద అయితే మనం పేపర్తో తుడిచినా పోదు, కొంచెం అయితే వాటర్ ఆరాలి డెఫినెట్లీగా. వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత తుడుచుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు పేపర్తో రుద్దుతో నాకు కొంచెం తీడి తుడితే మరి మరకే వస్తుంది ఖచ్చితంగా. వాటర్ అనేది పూర్తిగా డ్రై కావాలి. అలాంటప్పుడు ముందు ఒక పేపర్ తీసుకొని మనం గట్టిగా రుద్దినాం అనుకుంది. చిన్నప్పుడు కనుక పలకారిపోవడానికి నా పలకారిపో కాకి పలకారిపో అన్నట్టుగా ఇప్పుడు కూడా దీంతో అట్లే రుద్ది అదికిచ్చి వదిలేయాలి. ఆరిపోయిన తర్వాత పూర్తిగా రుద్దుకోవచ్చు. మరి వేరే డ్రైవర్ని మాట్లాడినా రమ్మనిలా, ఇంకా ఆయన రాలేదు, టైం అయితే అవుతుందండి మనకి. చూసారుగా వాటర్ మొత్తం ఆరిపోతే ఎంత నీట్గా వచ్చిందో. వాటర్ మరకలు ఉంటాయండి, అవన్నీ మనకి స్పాట్లు కింద కనపడతా ఉంటాయి. లోన్ పక్క కూడా ఇది కూడా అర్థం కూడా ఒకసారి గ్లాసెస్ కూడా ఇంకైతే ఇటు సైడ్ క్లీన్ చేసుకోవాలి. అన్ని గ్లాసులు కూడా ఇదే టైప్లో రుద్దితే రోజు అసలు ఏమా క్లీన్గా ఉంటాయండి గ్లాసెస్ కదా. అసలు గ్లాసులు నీట్గా ఉంటేనే బండి చూడబుద్ది అవుతుంది. ఈ బండి కదా ఏ బండి అయినా మెయిన్ గ్లాస్ అందంగా ఉంటుంది చాలా మంది చూడండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు దుడుతూ ఉంటారు, వాళ్ళకి అదే పనిగా. క్లాత్ తీసుకుంటారు, కొంచెం దుబ్బు పడ్డప్పుడల్లా దుడుతూ ఉంటారు. మనకు అంత ఓపిక లేదులే అండి. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా నేను ఏ రకంగా అయితే రెడీ చేశాను. మళ్ళీ ఇప్పుడైతే కిరాయి వచ్చిందండి.
మన డ్రైవర్ ఏ రిటైన్ వస్తాడో ఆయనకైతే ఇచ్చి పంపిస్తా. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.